దీపం చాలా ప్రధానమైనటువంటిది కదా దేవుడి దగ్గర దీపం పెట్టడం అన్నది. నేను దీపం పెట్టలేకపోయానే ఎలాగా అనుకుంటే, లేదా ఎప్పుడు దీపాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఏ కారణంగా గ్రామాంతరం వెళ్ళో మరెక్కడికో వెళ్ళో ఒక్కరోజు దీపం పెట్టలేని పరిస్థితి కనుక వచ్చినట్టయితే అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కార్తీక పూర్ణిమ నాడు తెల్లవారుజామునే సూర్యోదయం, ఏదైనా సరే కార్తీక మాసం అంతా దీపాలు తులసి దగ్గర పెట్టేవన్నీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు అయిపోవాలి. ఈ 365 ఒత్తులు కట్టగట్టి ఒక్కసారిగా వెలిగిస్తాను. అంటే ఇలా గనక వెలిగించినట్టయితే సంవత్సరం అంతా నేను దీపాలు వెలిగించలేదే అన్నటువంటి బాధ పోతుందిట. అది ఇళ్లల్లో చేయగలిగిన వాళ్ళు ఇళ్లల్లో చేస్తారు. ఇంట్లో చేయలేనటువంటి వారు దేవాలయానికి వెళ్ళైనా సరే ఇన్ని కట్ట ఒత్తులు ఒక్కసారిగా దేవుడి దగ్గర వెలిగించి, స్వామి అనేక కారణాలుగా నేను కొన్ని రోజులు దీపం పెట్టలేని పరిస్థితి వచ్చింది, అదంతా పూర్తి చేయవయ్యా అని చెప్తాం. మామూలుగా కూడా నిత్యం మనం చేసే పూజలు ఏమంటామండి? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన అంటే విష్ణువుని పూజించేవాళ్ళు, లేదు శివుని పూజించేవాడైతే భక్తిహీనం మహేశ్వర, అమ్మవారైతే మహేశ్వరి. యత్ పూజితం మయా దేవ దేవి పరిపూర్ణం తదస్తుతే అని చెప్తాం. ఏదో నేను చేస్తున్నాను కానీ మంత్రంలో లోపం ఉండొచ్చు, క్రియలో లోపం ఉండొచ్చు, అసలు అక్కడ కూర్చుని చేశానే కానీ యాంత్రికంగా భక్తే మనసులో నాకు లేక నీ మీద నేను దృష్టి కేంద్రీకరించలేకపోయి ఉండొచ్చు. ఉద్దేశం అయితే నాది మంచిదే కదా, అందువల్ల ఏదన్నా లోటు ఉంటే నువ్వే పూర్తి చేసుకో అని చెప్పి రోజు అంటున్నామే. అలాగే దీపం పెట్టడంలో ఏదన్నా లోటు జరుగుంటే ఆ లోటంతా పూర్తి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కార్తీక పూర్ణిమ నాడు దీపాలు ఇన్ని వెలిగించడం అన్నది మనకి సంప్రదాయంగా పెద్దలు అందించారు.